ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో బిల్ పాస్ కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అమరావతి రాజధాని నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి అని పార్లమెంట్లో బిల్ పాస్ కావడంతో పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. బ్యాంకులు వస్తున్నాయి, యూనివర్సిటీలు వస్తున్నాయి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం మరి అమరావతిలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా అమరావతి క్యాపిటల్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ ఒకసారి చూసేద్దామని అమరావతి అని చెప్పుకునే విధంగా అమరావతి మరి క్యాపిటల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి 5 కోట్ల ఆంధ్రులు కూడా మనకి రాజధాని లేదు. ఇదివరకు హైదరాబాద్ అంటే వెళ్ళేవాళ్ళం, 4 రోజులు ఉండేవాళ్ళం. ఏంటి మన పరిస్థితిని ఆలోచించుకునే పరిస్థితి ఈ రోజుతో పూర్తయింది. మన రాజధాని అమరావతి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క మన ప్రోద్బలంతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇన్నాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో రాష్ట్రాన్ని వెనక్కి గంటారో, ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పడతా ఉంది. లోకేష్ గారు 9,15,000 కోట్లు మరి ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలు వచ్చారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. మొన్న మెటల్ కంపెనీ 1,35,000 కోట్లతో కంపెనీ పెట్టారు. 60,000 ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. యువనాయకులు ఆ విధంగా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఈ యొక్క టర్మ్లోనే రాజధాని ఎలా ఉందా అన్న పద్ధతిలో మనందరం వెళ్ళి చూసే విధంగా మరి రాజధాని నిర్మాణం పరుగులు పెడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ రాజధాని శాశ్వత రాజధానిగా ఎంచాలంటే ఎవరికి వాళ్ళు వస్తే ఇష్టం మార్చకుండా ఈరోజు కేంద్రం బిల్లు ఆమోదించినందుకు, మన అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించినందుకు అటు నరేంద్ర మోడీ గారికి, 2014 నుంచి వయసుని పక్కకు పెట్టి ఒక యువకుడిలా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈరోజు అమరావతి రాజధానిలో ముఖ్య పోషకుడు, అసలు రాజధాని ఏర్పడడానికి భూమి కొనలేని పరిస్థితి, అటువంటిది నమ్మి ఇచ్చిన రైతాంగం. మరి అదేవిధంగా మనకి ఇంకా 8,000 ఎకరాలు ఉంది, రాజధాని ఎక్కడి నుంచి కడతాం, ఎక్కడున్నాయి డబ్బులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రైతులు ఇచ్చిన దాంట్లో డెవలప్మెంట్ చేసేగా మనకు వచ్చి షేరు 8,000 ఎకరాలు ఉంది. ఎకరం ఇంటూ 3 కోట్లు వేసుకున్నా సరే ఈవేళ 24,000 కోట్ల రూపాయలు అక్కడ డబ్బు అలా ఉంది. అంచేత రాజధాని నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, కేంద్రం సపోర్ట్ ఉంది, అన్ని వేళ ముందుకు పరిగెడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు పిఠాపురం నియోజకవర్గాలతో కూడా ఆనందంగా ఉంది అమరావతి రాజధాని అవడం.